వెల్కమ్ టు వేదిక టీవీ. సాయి పల్లవి ప్రేమం సినిమాతో మలయాళీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రామాయణం సినిమాలో సీతగా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువ సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు. ఎలాంటి డిమాండ్లు లేకుండా షూటింగ్ లో పాల్గొంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తుంది ఈ అమ్మడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. రీసెంట్ గా వరుసగా హిట్స్ అందుకుంటుంది ఈ బామ్మ. తమిళ్లో అమరాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే అక్కడ బడా సినిమాకు సైన్ చేసిందని టాక్. బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ రాముడు పాత్రలో కనిపించనున్నారు. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీ రెమ్యూనేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రామాయణం పార్ట్ 2 లోను సాయి పల్లవి పాత్ర ప్రధానంగా ఉంటుందని తెలుస్తోంది. దాంతో బాలీవుడ్ లో ఈ చిన్నది 2 సినిమాలు చేస్తోంది. కాగా రామాయణం తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుండగా రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవలే రామాయణం మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. మేలో రెండో భాగం షూటింగ్ ను కూడా మొదలు పెట్టనున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోస్లిన్.